సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం స్వామినవాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. మా శర్మ చెప్పాడు, కొప్పరపు సోదర కవులతో నాకున్న అనుబంధాన్ని గురించి. ఆయన కొప్పరపు కవుల దౌహిత్రులు, సుబ్బరాయ శర్మ గారి దౌహిత్రులు. నేను కూడా పూర్వాశ్రమంలో అదే వరస, దౌహిత్రుడి వరస. అంటే మా మాతామహ వంశం కొప్పరపు వారు. చిన్నతనంలో మా ఇంట్లో కొప్పరపు కవుల పద్యాలు రాని వ్యక్తి ఉండేవాళ్ళు కాదు. ఒక 20 ఇండ్లు మా ఇంటి వరుసలో ఉంటే ప్రతి ఇంట్లోనూ కూడా కొప్పరపు కవుల పద్యాలే. ఆ విధంగా చిన్నతనం నుంచి కూడా కొన్ని వందల పద్యాలు వారిని వినటం మా ఇళ్లలో జరుగుతూ ఉండేది. మా మాతామహ వంశం వారి కొప్పరపు వారు కావటం, మా ముత్తాత గారి దగ్గర కొప్పరపు సోదర కవులు విద్యాభ్యాసం చేయటం, ఇలా ఈ 2 వంశాల మధ్య ఎంతో సన్నిహితమైన సంబంధం ఏర్పడి ఉన్నది. ఆ విషయాలు నిరంతరం మనస్సులో మెదులుతూ ఉండటం వల్ల నేను వారిద్దరినీ చూడటం జరగలేదు. ఎందుకంటే నాకంటే కొంచెం ముందు తరం వారు కనుక. వారిలో 3వ సోదరులు, అంటే మొదటి సుబ్బరాయ శర్మ గారు మరణించిన తర్వాత 2వ వారు బుచ్చిరామయ్య గారనే 3వ వారితో కలిసి కొన్నాళ్ళు ఆశు కవితా సభలు చేశారు. ఆ బుచ్చిరామయ్య గారిని నేను ఎరుగుతున్నాను. నేను కొప్పరంలో చిన్నతనంలో అవధానం చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించి ఆశీర్వదించి చెప్పిన పద్యం ఇప్పటికీ గుర్తున్నది నాకు. అయ్యను మించినావు మహితాశు కవీశ్వరుడైన బుచ్చిరామయ్యను మించినావు, కవితాంబురుహాసనుడైన ఎట్టి తాతయ్యను మించినావు అని మా ముత్తాత, మా తాత వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ బుచ్చిరామయ్య గారు చెప్పిన పద్యం ఇప్పటికీ నా మనస్సులో మెదులుతూనే ఉంటుంది. అలా వారికి సంబంధించిన విశేషాలు హృదయగతం చేసుకొని కొన్నాళ్ళు ఏదో కొద్దిగా అవధాన ఆశు కవితా మార్గంలో ప్రయాణించినటువంటి నేను 1980 ప్రాంతంలో వారి శత జయంతి వచ్చినప్పుడు కొన్ని పట్టణాలలో ఆనాడు వారి శత జయంతి ఉత్సవాలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ మొదలైన ప్రదేశాలలో కొప్పరపు సోదర కవుల శత జయంతి ఉత్సవాలు చేయించడం జరిగింది. సుబ్బరాయ శర్మ గారి కుమారుడు, ఇప్పుడు మా శర్మ గారి మేనమామ సీతారామప్రసాద్ గారు, ఆయన ఆ రోజుల్లో చాలా అద్భుతంగా అవధాన ఆశు కవిత ప్రదర్శనలు చేసేవారు. వారిని సీతారామ ప్రసాద్ గారిని విశాఖపట్నం కూడా తీసుకొని వచ్చి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఒకసారి వారి ఆశు కవిత ప్రదర్శన 25 సంవత్సరాల క్రింద ఏర్పాటు చేయటం జరిగింది. అలా ఈ విశాఖపట్నంతో కూడా కొప్పరపు కవులకు మా శర్మ కంటే ముందే ఏర్పడున్నది వారి కీర్తి పరిమళం ఇక్కడ వ్యాపించున్నది. ఇక కాగా ఏ వ్యక్తికైనా గురువుల యొక్క, దేవతల యొక్క కృప ప్రధానం పైకి రావాలనంటే ఆ అనుగ్రహం వారికి పుష్కలంగా ఉంది. 2 సోదర కవులకు కూడా వారు చెప్పిన ఒక పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. వారు గురువుల గురించి చెప్తూ, రాముడుగు రామకృష్ణ సుధీమణి సంస్మరింతు దేశికవర్యున్ ధీమహితు పోతరాట్కుల రామకవిందలతో సుగురు రత్నముననగున్ అనంటూ మా ముత్తాత గారైన రామకవి గారిని గురించి ప్రత్యేకంగా చాలా అద్భుతమైన పద్యం చెప్పారు. అష్టావధానం వనర్గళంబుగ చేయెత్తివడాశీర్వదించే
ఆశుధారక పద్యమల్లంగా శబ్దము నూటికి నెవ్వాడు నూరిపోసే లక్షణ లక్ష్యము లక్షల కొలదిగా నేర్పుమై నెవ్వాడు నేర్వజేసే ప్రతివాది వాదము పరిభవింపగజాలు సామర్థ్యమెవ్వాడు సంఘటించే తనకు గల ఎట్టి శిష్య బృందములోన అగ్రణిగా నన్నుడెవ్వడమగ్రహించే అభిమతించద అట్టి విద్యాఫణీంద్రు రమ్యగుణ సాంద్రు పోతరాడ్ రామచంద్రు అని రామకవి గారిని గురించి తన భక్తి గౌరవాలను వెల్లడించారు సుబ్బరాయ శర్మ గారు. దేశమంతా తిరిగారు, కీర్తి ప్రతిష్టలు పొందారు. ఏయంబ బిరుదంబులిప్పించెతొనుదొల్తా మణికొండ భూపాలమౌళి చేత. సోదర కవుల పద్యం. ఏయంబ బిరుదంబులిప్పించెతొనుదొల్తా మణికొండ భూపాలమౌళి చేత. ఏ మాత జయకేతు వెత్తంగ పతకంబులిప్పించే పోలవరేషు చేత. ఏ దేవి జయగంటి కాదులనిప్పించే మదరాసుబుధ శిరోమణుల చేత. ఏ తల్లి వేయినూరిప్పించే ఘటికాద్వయిని పీఠికా పురాధీషు చేత. ఏ ప్రసువు భుజగేంద్రాది సుప్రసిద్ధ నృపులచే జయ బిరుదాదులీయజేసే. అట్టి మధుపశ్య శ్రీ శివాబ్జాస్య నేడు కూర్ముదడు కొత్త జయమునగుర్చుగాక అని పలుకుతూ వారు ప్రారంభిస్తే అది ఎంతో అత్యద్భుతమైన దృశ్యంగా భాషిస్తూ ఉండేది. ఒక చోట ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ జమీందారు గారు వేణుగోపాలస్వామి భక్తుడు. వేణుగోపాలస్వామి నిన్ను ఆశీర్వదించుగాక అని వీరు పద్యం చెప్పారు. ఆయన సంతోషించి చెప్పారనుకోండి, నేను ఇప్పుడు మార్కండేశ్వర స్వామికి అభిషేకం చేసి వస్తున్నాను అన్నాడు ఆయన. అంటే మీరు మార్కండేశ్వర స్వామి మీద ఆశీర్వదిస్తున్నట్టుగా, ఆ స్వామి ఆశీర్వదిస్తున్నట్టుగా వెంటనే చెప్పగలరా లేరా అని అనుమానం అన్నమాట ఆయనకు. వెంటనే ఎత్తుకున్నారు. చండార్కానల దివ్యతేజుడు జగజ్జాలావనైక క్రియా పాండిత్యుండు రమాధినాయక శచీ ప్రాణేశ నీరేజరుడ్రుండ ప్రంచిత రత్న మండల రుగాంగ్రియుగ్ముండు మార్కండేశ్వరుడుగాక నిరురంగారాయ భూపాలక. ఆయన ఎంత సంతోషించి ఉంటాడో చెప్పవలసిన పని లేదు. అలా ఎందరో వారిని అభిమానించి గౌరవించారు. ఒక జమీందారుని గురించి చెప్పిన ఒక పద్యం చెప్తాను. శ్రీమాన్య కొప్పర గ్రామవాసుల మమ్ము ఉదంచిత ప్రీతి రప్పించినాడు. అంబికా సుప్రసాదాసాదితాసాద కవితా విశేషము కాంచినాడు. స్వర్ణ మండల గజోత్సవరాంకవాది సత్కారంబుల మనంబుదలిపినాడు. వేణుడపదియారు యానవ్యయార్ధవార్షిక మానపత్రమర్పించినాడు. రసిక శేఖరుడౌరా ఆంధ్ర క్షమాంతరావనీనాథ సుఖవిసింహ ప్రకీర్ణ భారతీ నాట్యరంగ ప్రభావిభాసమాన పరిషద్వరిష్టాతి మననీయ పద్యరించోళీ నాగభూపాలమౌళి. అంటే ఆ నాగభూపాలుడు ఎంత పొంగిపోయినాడు. ఏనుగులెక్కిచ్చి ఊరేగిచ్చాడు, స్వర్ణమండలములు ఇచ్చాడు. ఆ రోజుల్లో 1116 వార్షికపు ప్రయాణపు ఖర్చుల కింద ఇచ్చాట ఆయన. అలా జరిగినటువంటి ఎన్నో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను మననం చేసుకుంటూ నేను ముగింపుకు వస్తున్నాను. ఇంకా చాలా పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి. ఒక వేదం వెంకటరాయ శాస్త్రి గారు వారిని గురించి ఒక పద్యం చెప్పారు. ఎవరిని మెచ్చువాడకానిప్పుడు నేను. ఆయన పండిత రామనాసురుడు వేద వెంకటరాయ శాస్త్రి గారంటే. ఎవరిని మెచ్చువాడకానిప్పుడు నేను మెచ్చి తిని నిన్నే జగమును మెచ్చినట్లు. ఆశు కవితా శిఖామణులందు నిన్ను సూరివరులారా కొప్రంపు సుకవులారా.
మహనీయుడైన ధోరణి నిర్జరాంగువని తోపగ గంటకు 3 నూళ్ళ సాధారణ వేగయుక్తి బుధదండము మెచ్చగ పల్కి పద్యము ధారణ తప్పకుండా అవధాన శతంబొనరింపజాలు ఓ సూరివరేణ్యులారా నిను చూడ మహాద్భుతమయ్యమాకిలన్. ఇందాక వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పద్యం చెప్పారు ఒకటి, మరొక్కటి నాల్కతుదల్ నిరంతరము నర్తనమాడగ ఈ కవీశ్వరులు పల్కు వెలందినెట్లు తొలుగామున కొల్చిరో తెగతేరియల్ చిల్కెడునట్లు విందొసగు చెప్పిన పద్యములెల్లా వహ్వరే పల్కిన పల్కులన్నీయును పద్యములయ్యరు ఏమి చెప్పుదు అంటారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో గుటగుటలింతగాము పడుగుండితగాంగజరులు సరస్వతీ కటక జనంజనలు శృతి సుగంబుడు వెంకట సుబ్బరాయ వెంకటరమణాఖ్య సత్కవులు గాఢ మనీషను నచ్చినట్టి ఉత్కట రసభావ భావ రసకల్పిత సద్రచనా విశేషలు గుటగుటలింతగావు అంటాడు. ఆ రోజుల్లో దేవరాజ శిఖామణి తంజనగరం తేవపెరుమాళ్ళయ్య గారు. ఇలా ఎందరో ఎందరో మహా మనీషులు కీర్తించిన వ్యక్తులు కొప్పరపు సోదర కవులు. ముగిస్తూ కావ్యకంఠ గణపతి ముని పద్యం శ్లోకం విశాఖపట్నంలో గుర్తు చేసుకొని తీరాలి. అంగవాంగచన్నభంగమాలినో సూరి సంసది కుతః పరాజయ సుబ్బరాయ రమణౌ మహాకవి వెంకటో హి యువయోర్ద్వయోః పురః. సుబ్బరాయ వెంకటరమణ మహాకవులారా, మీ ముందు వెంకటుడున్నాడు, మీకు అపజయం ఎట్లా ఉంటుంది లోకంలో? వెంకట సుబ్బరాయ కవి, వెంకట రమణ కవి, మీ ముందు వెంకటుడున్నాడయ్యా, మీకు జీవితంలో అపజయం అనేది లేదు అంటాడు కావ్యకంఠ గణపతి ముని. అలా వారిని స్మరిస్తూ ఈనాడు ఈ కొప్పరపు సోదర కవుల పురస్కారాన్ని మహాపండితులు ఆంధ్రదేశంలో పురాణ ప్రవచనానికి ఒరవడిని తీర్చిదిద్దిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహాపురుషులకు ఇవ్వటం ఎంతో సంతోషకరమైనటువంటి అంశం. అత్యంత సముచితమైనటువంటి ఎంపిక చేశారు మా శర్మ ప్రభుతులు. అందరినీ అభినందిస్తూ శుభమగుగాక నీ హృదయ శోభలు వెల్గునుగాక పాండితీ విభవని శాంత శాంత పదవీ నదవీయసి అయిన భావ సంప్రభవము కల్గుగాక రసవత్కవితా వనితా విభుత్వము నివృతములవునుగాక హవరించునుగాక కళా విలాసములు. స్వస్తి. నారాయణ నారాయణ.